హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లవ్లీ లాస్యా. ఈరోజు మన స్పెషల్ వచ్చి ముద్దపప్పు అల్లం పులుసు కాంబినేషన్ అండి. ముందుగా ముద్దపప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పు, 2 గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా అల్లం పులుసు కోసం ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పీసెస్గా చేసుకుని అల్లం పీసెస్, ఆనియన్ పీసెస్ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు పులుసు కోసం కొంచెం చింతపండు వేసుకుని వాటర్ వేసుకుని ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలుచుకొని పెట్టుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. సో ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు మొత్తం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసేసి బాగా వేయించుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు. ఈ మసాలా బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ లోపు ముద్దపప్పు అయితే ఉడికిపోతుందండి. సో ఇంకెలా వేపుకొని రుచికి తగినంత కారం, సాల్ట్ వేసుకుని ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం చింతపండు పెట్టుకున్నాం కదా, అది పులుసు తీసుకుని చిక్కగా పులుసు తీసుకుని దగ్గరికి ఈ ప్యాన్లో అయితే వేసేయాలి. వేసి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచితే అల్లం పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అల్లం పులుసు అయితే రెడీ అయిందండి. ఇంక మనం ముందుగా పెట్టుకున్నాం కదా కుక్కరు, ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ముద్దపప్పులో. ఇంక ఈ ముద్దపప్పు అల్లం పులుసు కాంబినేషన్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. రెండు కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే మార్వెలస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.